అవని స్టోరీస్. ఆ మరుసటి రోజు ఇంట్లో అరవింద్ అనసూయతో, ఏంటి అనసూయ, సురేష్ పెళ్లి కుదిరిన ఆనందం నీ మొహంలో అస్సలు కనిపించడం లేదే. అదేమి లేదండి. నీకు అమ్మాయి నచ్చలేదా ఏంటి? ఆ అమ్మాయికే బానే ఉంది. చూడనసూయ, మన అబ్బాయికి ఎన్నో సంబంధాలు వచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవని లాంటి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు సురేష్ గురించి ఒక్క మాట కూడా అడగలేదు, అవునా? అవును, నిజమేనండి. మరి మన మీద, మన కుటుంబం మీద నమ్మకంతో ఒప్పుకున్నారు, అవునా? అవునండి. మరి అంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుంది చెప్పు. నువ్వు ఎక్కువ ఆలోచించుకు, త్వరగా పెళ్లి పనులకు సిద్ధమవ్వు అని అంటాడు. అనసూయ కూడా అన్నీ మర్చిపోయి పెళ్లి పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి పెళ్లి ఆనందంగా జరుగుతుంది. అంతా జరిగినా కూడా అనసూయ మనసులో మాత్రం అనుమానం మిగిలిపోతుంది. అవని ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత, ఏమ్మా అవని, ఇక్కడ నీకు అంతా బానే ఉందా? ఆ బానే ఉంది మావయ్య. మా సురేష్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? అంతా బాగుంది మావయ్య. కానీ కానీ ఏంటమ్మా, ఏదైనా ఇబ్బందా? అంటే అత్తయ్య గారు నాతో సరిగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఏదో హడావిడిగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. పెళ్లి పనులు కదమ్మా, అలసిపోయి ఉంటుందిలే, నేను చెప్తానులే. అయ్యో పర్లేదు మావయ్య, నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను సరే తల్లి, నేను పొలానికి వెళ్ళొస్తాను అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నా కాని అనసూయ మాత్రం అవనితో సరిగ్గా ఉండదు. దీంతో ఓ రోజు అవని సురేష్తో, సురేష్, మీ అమ్మగారికి నేను నచ్చే నీకిచ్చి పెళ్లి చేశారా? అదేంటవని, ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది నీకు? అదేం లేదు, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. మీ అమ్మగారు నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. పోనీ నేను మాట్లాడిద్దామని ప్రయత్నించినా ఏదో పొడిపొడిగా మాట్లాడుతున్నారు. అయ్యో, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఇన్నాళ్ళు నా పెళ్లి గురించి ఎన్నో కలలు కనింది. ఇప్పుడు పెళ్లి పనులన్నీ ఒక్కతే చేసుకునేసరికి అలసిపోయి ఇలా ఉంది, అంతే. మావయ్య గారు కూడా అదే చెప్పారు. ఆ అంతే, కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయిలే. సరే సురేష్ అని అంటుంది అవని. ఇక మరుసటి రోజు పక్కింటి ఆవిడ, ఎదురింటి కాంతమ్మ కోడల్ని చూడ్డానికి ఇంటికొస్తారు. అనసూయ, ఓ అనసూయ, ఇంట్లో ఉన్నావా? కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి బొత్తిగా నల్ల పూసైపోయావు అమ్మాయి, ఉన్నావా లేదా? నమస్కారం అండి, కూర్చోండి. అత్తయ్య పెరట్లో ఉన్నారు, నేను పిలుచుకొస్తాను. నువ్వేనా మా అనసూయ కోడలివి? అవునండి, నేనే. మన అనసూయ అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. అవునవును, నిజమే. సరే అమ్మాయి, మీదే ఊరు? ఎక్కడుంటారు? మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇంతలోని అనసూయ అక్కడికొస్తుంది. కాంతమ్మ వదినా, పిన్ని, మీరా? ఎప్పుడొచ్చారు? ఏమైనా తీసుకుంటారా? అబ్బా నువ్వాగనసూయ, మేము నీ కోడలతో మాట్లాడుతున్నాం. మాట్లాడుదులే వదినా. అవని, నువ్వెళ్ళి వీళ్ళకి టీ పెట్టి తీసుకొని రమ్మా. సరే అత్తయ్య. ఏంటి అనసూయ, నీ కోడల్ని మాతో మాట్లాడివా ఏంటి? అబ్బబ్బే, అదేం లేదు పిన్ని, మీరు టీ తాగుతారని అంతే. అది సరే గాని అనసూయ, అసలు పెళ్లికి ఎవరిని పిలవలేదేంటి? పెళ్లి తంతంతా ఆ అమ్మాయి ఊర్లోనే జరిగింది వదినా. అంతా హడావిడిగా సాగిపోయింది, అందుకే కుదరలేదు. సరే పోనీలే, మరి అమ్మాయి తరపు బంధువులు ఎవరి ఇంటికొచ్చినట్లేరు? అవును, రాలేదు. అదేంటి, నీ కోడల్ని పెద్ద కుటుంబం నుంచి తీసుకొస్తానని చెప్పావు, బంధువులు రాకుండా ఎలా ఉంటారు? వదినా, ఆ అమ్మాయి అనాథ, అందుకే ఎవ్వరు రాలేదు. ఏంటి, అమ్మాయి అనాథ? అనసూయ, అసలు ఆ అమ్మాయి గురించి అంతా ఆరా తీసుకున్నారా లేదా? రోజులు ఎలా ఉన్నాయో చూడు అని మాట్లాడుకుంటూ ఉండగా అవని టీ తీసుకొని అక్కడికొస్తుంది. ఆ రోజులు అసలే బాగలేవు, అలాంటిది నీకు ఇలాంటి మంచి కోడలు దొరికింది అనసూయ. అవునవును అవని, నీ చేతో టీ చాలా బాగుంది. నా వంట కూడా బాగుంటుందండి. మీరు అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఉండండి, ఇలా వెళ్ళి అలా వంట చేసి పెడతాను మీకోసం. అయ్యో, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే తల్లి. అవునవును, ఇక మేం వెళ్ళొస్తాము. అమ్మాయి అనసూయ, మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాంలే.
ఏంటో నేను చూస్తే జాలేస్తుందమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయకు అది చిన్నతనంగా అనిపిస్తుంది. దీంతో అవని మీద తన అసహనాన్ని చూపించడం మొదలు పెడుతుంది. అవని, ఈ పప్పు రుచి చూడవా? ఉప్పు ఎక్కువైందని అనిపిస్తోందే. నిజమే అత్తయ్యా, రేపు జాగ్రత్తగా చేస్తాను. రేపు రేపు అంటావేంటి? ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. ఇదేనా నువ్వు నేర్చుకుంది? క్షమించండి అత్తయ్యా, మీరు ఎలా తింటారో తెలియక అలా జరిగింది. వచ్చి ఇన్ని రోజులైంది, ఇంకా కొత్త అయితే ఎలా? నేను అలవాటు చేసుకుంటానత్తయ్యా. నీకు అలవాటు పడేలోపు మేమంతా ఆకలితో ఉండాలా? తప్పుకో, నేనే చేస్తాను అని అవని మీద అరిచేసి లోపలికెళ్తుంది. ఇంతలో అరవింద్ లోపలికి వస్తాడు. ఏమైంది? ఎంత గట్టిగా అరుస్తున్నావేంటి? ఏవీ కాదు, వంటలో ఉప్పు ఎక్కువైంది అంతే. అయ్యో, దానికోసమా ఇంత కోపం? కొత్త ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, కొంత సమయం ఇవ్వు. మీరెప్పుడు అవనిని వెనకేసుకుంటూ వస్తారు. ఆ అమ్మాయికి ఇప్పుడు అత్తయ్య మామయ్య అయినా అమ్మ నాన్న అయినా మనమే కదా. నేనెందుకు ఆ అమ్మాయికి అమ్మనవుతాను? అసలు నాకు ఈ విషయమే గుర్తు చేయకండి, ఒళ్ళు మండిపోతుంది. అసలు నీ సమస్య ఏంటనసూయ? వచ్చిన దగ్గర నుంచి అవనిని దూరం పెడుతూనే ఉన్నావు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనసూయ మౌనంగా తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న తర్వాత అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మావయ్య, నేనేమైనా తప్పు చేస్తున్నానా? లేదు తల్లి, నీ తప్పేమీ లేదు. మీ అత్తగారు కొంచెం కఠినంగా ఉంటారు అంతే. నేను ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాను మావయ్య. తప్పకుండానమ్మా, తను నిన్ను అర్థం చేసుకుంటుందిలే, బాధపడకు. సరే మావయ్య, ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటాను. బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఉదయం ముందే లేచి వంటిట్లో పనులు మొదలు పెడుతుంది. ఓ రోజు సాయంత్రం సురేష్ ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటాడు. అమ్మా, ఈరోజు అవని చేసిన వంట చక్కగా ఉంది కదా? అవును, తిన్నది నువ్వే కాబట్టి చక్కగా అనిపిస్తుందిలే. అదేంటి, నువ్వు తినలేదా? ఎక్కడా? ఆ అమ్మాయి గారు ఇంకా మన ఇంటి పద్ధతులకు అలవాటు పడలేదంట. కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తోంది. అదేంటి, అన్ని సరిగ్గా సరిపోయాయి కదా? అని నీకు సరిపోతాయిరా. బెల్లం వచ్చాక అమ్మ చేతి వంటలు ఎందుకు రుచిస్తాయి చెప్పు? అబ్బా అమ్మా, నాకెప్పటికీ నీ వంట అంటేనే ఇష్టం. అవునత్తయ్యా, మీ గురించి చాలా చెప్తారు. నాకు మీలా వంటలు నేర్పించండి అత్తయ్యా. ఆ అమ్మా నాన్న ఉంటే ముందే చక్కగా నేర్పించి పంపించుండేవాళ్ళు. ఇప్పుడు మాకి కరమేంటో అని అనేసి వెళ్ళిపోతుంది. అవని మళ్ళీ బాధపడుతుంది. ఇక ఆ తర్వాత రోజు పక్కింటి ఆవిడ కాంతమ్మ అనసూయ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పక్కింటి ఆవిడ, అనసూయ, మీ కోడలు బాగానే పనిచేస్తున్నట్టుందే. చేస్తుంది. ఏదైనా వదిన, అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అవును అమ్మాయి, అనాథలను చేరదీస్తే చివరికి మనకే టోపీ పెట్టి ఆస్తులు కాజేస్తారు. ఏమిటి? అవునా? అవును వదినా, రోజుల ఆస్తులు ఏమీ బాలేదు కదా, అందుకే జాగ్రత్తగా ఉండడం మనకే మంచిది అని చెప్తారు. దీంతో అనసూయకు ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. మరోవైపు అరవింద్, సురేష్ అవనిని వెనకేసుకొస్తూ ఉంటారు. దీంతో అనసూయ అరవింద్తో, మీకేమైనా అర్థమవుతుందా? సురేష్ ఈ మధ్య అన్ని అవని పక్షమే మాట్లాడుతున్నాడు. వాడి భార్య కాబట్టి వాడు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? వాడు నా నుంచి దూరం అవుతున్నాడేమోనని భయం వేస్తుందండి. అది నీ తప్పే. నువ్వు అమ్మగా ప్రేమతో ఆ అమ్మాయితో మాట్లాడితే నీ కొడుకు దూరం కాడు కదా. ప్రేమతో మాట్లాడాలంటావా? కానీ ఆ అమ్మాయి కథ నాకింకా అనుమానంగానే ఉంది. ఎవరు లేని అమ్మాయి, ఎలా అవని నమ్మేది? అనసూయ, మనం మనిషి మనసును చూసి పెళ్లి చేసుకున్నాం. ఆమె గతం కాదు, ఆమె హృదయం ముఖ్యం. ఇంతలో అటుగా వెళ్తున్న అవనికి ఇవన్నీ వినిపిస్తాయి. మళ్ళీ బాధతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం అవని సైలెంట్గా తన గదిలో కూర్చుంది. సురేష్ అది గమనిస్తాడు. ఏంటవని, ఏదైనా సమస్య? మీ అమ్మగారికి నేనిష్టం లేనట్లుంది సురేష్. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? నేను అనాథనవ్వడం వల్ల ఆమెకు నా మీద నమ్మకం కుదరడం లేదు. అవని, అది కాలంతో మారిపోతుంది. నీ మంచితనం ఆమెకు అర్థమవుతుందిలే. నేను అది ఆశిస్తున్నాను సురేష్ అని అంటుంది.
అనసూయ నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం అవని ప్రయత్నిస్తూనే ఉంటుంది. సురేష్ తన సొంత ఊరికి ఉద్యోగం బదిలీ అయింది అన్న విషయం చెప్పగానే అవని మొహంలో ఆనందం మాయమవుతుంది. పల్లెటూరికి వెళ్లటం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తన ఇద్దరు చెల్లెళ్ళు దివ్య, వసంతల్ని పట్టుకుని ఏడవటం మొదలుపెడుతుంది అవని. అక్క, అక్కడికి మేము రాలేంలే, నువ్వు వెళ్ళక తప్పదక్కా. వెళ్ళి కొన్నాళ్ల పాటు ఉంటే చాలే, తర్వాత మళ్ళీ ఏవో కారణాలు చెప్పి ఇక్కడికి ఉద్యోగం బదిలీ చేసుకోవచ్చు. నువ్వేం కంగారు పడకక్క. బావని ఎలాగైనా మనం సిటీకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. నువ్వే అలా ఏడిస్తే ఎలా చెప్పు? అది కాదే, ఆ పల్లెటూరు మనుషుల మధ్య నేను ఉండలేను కదా, నాకు నచ్చదు. చూసావు కదా, మీ బావ వాళ్ళ అమ్మా నాన్నలు వస్తేనే తట్టుకోలేకపోయాను. ఇప్పుడు సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అరే అక్క, అలా భయపడిపోతావేంటి? ఇక్కడ మనం ఒక మాట అంటేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. మీ అత్త మామలు నీ దగ్గర జాగ్రత్తగా ఉంటారులే, పల్లెతి మాట కూడా అనరు. అవునక్క, వాళ్ళకి చుక్కలు చూపించావు కదా, ఇక నీ జోలికి అస్సలు రారు. నువ్వేం కంగారు పడకో, అక్కడికి వెళ్ళి వాళ్ళని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో. నువ్వేం పని చెప్పినా చేసేలా చూసుకో అక్క. అవునే, ఎలాగో మీ బావని నా కొంగు కట్టేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా నాకు బానిసలుగా మార్చేసుకుంటాను. అది మా అక్క అవని అంటే. సబాష్ అక్క, ఇలా ఉండాలి నువ్వు. అంతేగాని ఇలా ఏటు మొహం వేసుకుని ఉండడం అసలు నచ్చదు మాకు. అలా తన చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది అవని. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే పెట్టేబేడ సర్దుకొని బయలుదేరుతుంది అవని. అక్క వెళ్తుంటే చెల్లెళ్ళు దివ్య, వసంతులు బాధగా మొహం పెడతారు. నేనేమీ రావణాసురుని కాదు, మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. నేను మీ అక్క మొగున్నేలే. ఏదో మీ అక్కని బలవంతంగా తీసుకెళ్తున్నట్లు ఆ మొహాలు చూడండి. బావా, మా అక్క చిన్నపిల్ల, దయచేసి దాన్ని బాధ పెట్టొద్దు. చిన్నప్పటి నుంచి అక్క ఏడవడం నేను చూడలేదు బావా, మొదటిసారి మీ ఊరెళ్తుంటే చూస్తున్నాను. ఆపండమ్మా, ఆపండి. మాకేమీ కొత్తగా పెళ్లిగా లేదు. అత్తారింటికి వెళ్ళటం లేదు. తన సొంతింటికి వెళ్తుంది. తనని వెళ్ళనివ్వండి. అయినా ఎదిగిన ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఇలా మా కొంపలపై వదిలాడు మీ బాబు. ఇప్పుడు మమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. దీన్నే దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటారు. ఏవండి, మా చెల్లెల గురించి మాట్లాడకండి, వెళ్దాం పదండి. సంతోషం, పద. వస్తున్నాను, పదండి. అలా ఏడు మొహంతో రాకే, ఏదో బలివ్వటానికి బర్రెని తీసుకెళ్తున్నట్టుంది. కాస్త నవ్వుతూ రావచ్చుగా. అలా అవనిని తీసుకుని వెళ్తాడు సురేష్. ఇక ఆ మరుసటి రోజుకి తమ పల్లెటూరికి చేరుకుంటారు. వారిని చూసి అనసూయ, అరవిందు చాలా సంతోషిస్తారు. అమ్మ అవని, నువ్వు మన ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కోడలు రాకతో ఈ ఇల్లు ఎలిగిపోతుంది. అలా గుమ్మం దగ్గరే మాట్లాడతావేంటే, ఇంట్లోకి తీసుకెళ్ళు. అలా అనసూయ తన కోడలు అవనిని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉండగా ఆ చుట్టుపక్కలున్న పశువుల పాక వాసనకి వాంతులు చేసుకుంటుంది అవని. చీచి, ఈ వాసన భరించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. అరే, దీనికి ఎలా అంటే ఎలా? ఇకపై మనం ఇక్కడే కదా ఉండబోతున్నాం, అన్నీ భరించాలి. ఒరే బాబు, కోడల్ని తొందరగా గదిలో తీసుకెళ్ళు. అలాగేనమ్మా, తీసుకెళ్తున్నానులే. అలా సురేష్ తన భార్య అవనిని వడివడిగా గదిలోకి తీసుకుని వెళ్తాడు. ఇక తమ కోడలి ప్రవర్తనను చూసి అనసూయ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి, నా కొడుకు ఎట్టాంటి కర్మ పట్టింది. నేను ఆడికి మంచి గుణాలున్న అమ్మాయిని పిలిచేద్దామని అనుకున్నా, కానీ ఆడికి ఎట్టాంటిది వచ్చింది. పల్లెటూరన్నా ఈ పల్లె మనుషులన్నా తనకి చాలా అసహ్యంగా ఉన్నట్టుంది. డబ్బు గల పిల్ల కదా, అలాగే ఉంటుందిలే. ఈ లోకంలో దేన్నైనా మార్చగలిగే శక్తి ఆ డబ్బుకే ఉంది. ఆ డబ్బు మైకంలో పడితే బంధాలు తెలియవు, బాధ్యతలు తెలియవు. కానీ నా మనసు మాత్రం ఒక విషయాన్ని బలంగా చెప్తుంది. ఏంటండి ఆ విషయం? తులసి వనంలో గంజాయి మొక్కుంటే ఆ తులసి వనం మొత్తం పాడైపోదుగా. ఆ తులసి చెట్లకు దక్కేవన్నీ ఆ గంజాయి మొక్కకు కూడా దక్కుతాయి. దేని విలువ దానికే ఉంటుంది. కానీ ఆ విలువను గుర్తించాలంతే. కోడల్ని కూడా మనం అలా మార్చుకోవాలి. మనకు తగ్గ విధంగా మార్చుకుందాం. అప్పుడు మనతో పాటు అబ్బాయి కూడా సంతోషంగా ఉంటాడు. అట్టా చేయడం చాలా కష్టమండి, కానీ నా బిడ్డ భవిష్యత్తు కోసం, ఆడి సంతోషం కోసం నేను చేస్తాను. కోడలికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. అలా అనసూయ, అరవిందు మాట్లాడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే అవని గాఢ నిద్రలో ఉండగా గంటల శబ్దం వినిపిస్తుంది. నిద్రమత్తు మొత్తం పోయి కోపంగా లేచొచ్చి చూస్తుంది. అరవిందు దేవుళ్లకి నమస్కారం చేస్తూ ఉంటాడు. పక్కనే అనసూయ కూడా పూజ చేస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఆ గంటల చప్పుడేంటి? నిద్రపోతున్నాం కదా. చూడమ్మా, ఇది పల్లెటూరు కదా, ఆంధ్రం తెల్లారుజామున నిద్ర లేచి ఇట తయారయ్యి పూజలు చేసుకుంటాం. ఇక పూజలు అవి అయ్యాక పనులకి వెళ్ళిపోతాం. అబ్బాబ్బా, మీరేమైనా చేసుకోండి, మా నిద్ర చెడగొట్టకండి.
అంటూ అవని కోపంగా వెళ్ళి మళ్లీ దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఇక అప్పుడే పశువుల శబ్దాలు వినిపిస్తాయి. ఛీ, ఆ దరిద్ర పశువులు ఇప్పుడే శబ్దాలు చేయాలా? ఏమండి ఏమండి ఏమండి? అబ్బబ్బా, ఏంటని గోలా? ప్రశాంతంగా నిద్రపోనివ్వవా నువ్వు? వెళ్ళి ఆ పశువుల్ని తరవండి, ఇక్కడ శబ్దాలు చేస్తున్నాయి, నేను సరిగా నిద్రపోలేకపోతున్నాను. అలా అవని చెప్పటంతో సురేష్ వెళ్లి పశువుల్ని తోలి వస్తాడు. కాసేపటి తర్వాత సురేష్ కూడా నిద్రలేచి తయారై తన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తాడు. అవని మాత్రం నిద్రపోతూనే ఉంటుంది. చాలాసేపు నిద్రపోయిన తర్వాత ఇక అనసూయ వెళ్లి తన కోడల్ని నిద్రలేపుతుంది. అమ్మా అవని, లేమ్మా, ఇట నిద్రపోతే ఎట్టా? ఏంటత్తయ్య, ఏంటి అసలు మా గదిలోకి మీరెలా వచ్చారు? ఈనేడే? అబ్బాయి లేచి ఉద్యోగానికి కూడా వెళ్ళిపోయాడు. సమయం ఎంత అవుతుందో చూడు. ఏంటి, ఆయన వెళ్ళిపోయాడా? అంటూ నిద్రలేచిన అవని ఇక వెంటనే తయారై తినటానికి వస్తుంది. తన కోడలికి చల్లగా పెరుగన్నం గలిపిస్తుంది అనసూయ. చీచి, ఏంటత్తయ్య, పాడైపోయిన అన్నంలా ఉందేది? దీని మనుషులు తింటారా అసలు? అమ్మా, పల్లెటూరులో అందరం ఈ చెద్దనమే తింటాం, ఒంటికి చాలా మంచి చేస్తుంది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా. చి, దాన్ని చూస్తేనే నాకు వాంతులు వస్తున్నాయి, నేను అసలు తిన్ను, నాకొద్దు, నేను పస్తులే ఉంటాను అంటూ అవని ఏమీ తినకుండా మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కాసేపటి తర్వాత కోడల్ని పిలిచి అనసూయ ఇలా అంటుంది. అమ్మ అవని, నేను పక్కూరు వరకు వెళ్ళొస్తాను, ఈలోపు నీకు ఆకలైతే వంటగదిలోకి వెళ్ళి ఏమైనా చేసుకుని తిను. సరే అత్తయ్య, స్టవ్ పైన ఏమైనా పెట్టారా? ఏదో మాడిన వాసన వస్తుంది. అరే, మన ఇంట్లో స్టవ్ ఉండదమ్మా, మనం కట్టెల పొయ్యి పైన వంట చేసుకోవాలి. సర్లేమ్మా అవని, నాకు ఆలస్యం అవుతుంది, వెళ్ళి వస్తాను అంటూ అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అత్తగారు లేరు. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, మామగారు పొలం పనులకు వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అవనికి విపరీతమైన ఆకలి వేస్తుంది. కట్టెల పొయ్యిపై వండుకొని తినటం అలవాటు లేదు తనకి. దేవుడా, నాకెందుకు తండ్రి ఇలాంటి శిక్ష వేశావు? నేనేం పాపం చేశాను? పోయి నన్ను ఇంట్లోకి వచ్చేలా చేసి నరకం చూపిస్తున్నావు కదా. ఇప్పుడేం చేయను? అవతల ఆకలి దంచేస్తుంది, ఏదో ఒకటి చేసుకుని తినాలి. ఆ కట్టెల పొయ్యిపై ఏం చేసుకుని తినలేనే. అంతలోనే తన అత్తగారు తీసుకొచ్చి ఇచ్చిన పెరుగన్నం గుర్తొస్తుంది. ఇక వెంటనే దాన్ని తీసుకొని ఆ అన్నాన్ని ఆత్రంగా తింటుంది. ఏదో ఒకటి తిని చావాలి, లేకపోతే నిజంగానే సచ్చేలా ఉన్నాను. సాయంత్రం ఆయన రాగానే సిటీ నుంచి సామాన్లన్నీ తీసుకురమ్మని చెప్పాలి. అలాగే నా చెల్లెలు దివ్య, వసంతల్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను. వాళ్ళు వస్తే అన్న నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలా అవని అనుకుంటుంది. సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అనసూయ. ఆకలితో ఉన్న కోడలు పెరుగన్నం తినింది అని గ్రహిస్తుంది. అత్తగారు రావటం గమనించిన అవని, ఏమైపోయారు అత్తయ్య మీరు? ఇంట్లో ఒక మనిషిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్తారా మీరు? మధ్యాహ్నం ఏమీ తినలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా ఏదైనా వండండి. అయ్యో అవని, నాకు కళ్ళు తిరుగుతున్నట్లుందమ్మా, నేనేం చేయలేకపోతున్నాను. నువ్వు వంట చేస్తే తింటా నేను కూడా. ఈ సమయంలో ఇప్పుడు నేనేం చేయలేనమ్మా. అయ్యో, మీరేదో కడుపులో పెట్టుకొని చేస్తున్నారు ఇవన్నీ. నిజం చెప్పండి, నాపై పగతో చేస్తున్నారు కదా? లేదమ్మా, నిజంగా చెప్తున్నా, నువ్వు ముందు నేను చెప్పినట్టు చేయి. సరే చెప్పండి, ఇక తప్పదు కదా అంటూ అవని తప్పని పరిస్థితుల్లో ఆ కట్టెల పొయ్యిపై వంటలు చేయటం మొదలు పెడుతుంది. కాస్త దూరంలో అనసూయ కూర్చొని అన్నీ చెప్తూ ఉంటుంది. వాటిని వింటున్న అవని ఒక్కొక్కటి వేస్తూ వంటలు చేస్తూ ఉంటుంది. వంటలన్నీ పూర్తయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అన్నీ వడ్డించుకుంటుంది. కడుపు నిండా తినాలి, లేకపోతే చచ్చేలా ఉన్నాను. తినమ్మా, తిను, కడుపు నిండా తినమ్మా. అలా అవని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. అంతే, వెంటనే ఆ ముద్దని బయట కూసేస్తుంది. అయ్యో దేవుడా, నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తండ్రి? ఏమైందమ్మా, ఏమైంది? అత్తయ్య, నేను నోరు తెరవలేకపోతున్నాను, నా నోరు అతుక్కుపోతుంది, మీరే ఏదో ఒకటి చేయండి అత్తయ్య. అవునా, ఇంతకీ ఏం వేసావమ్మా? కొంప తీసి ఆ డబ్బాలో ఉన్నదేసావా ఏంటి? అవును, అదే వేశాను. అది మైదా అమ్మా, దాన్ని ఉప్పు అనుకుని వేసావా? ఓ నాయనో, ఎంత పని చేసావమ్మా, దేవుని దేవాలని తినలేదు. మాట్లాడమాట ఉండిపోతావేంటి, మాట్లాడు. అనసూయ ఎంత మాట్లాడినా అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది, మౌనంగా ఉంటుంది. ఎందుకంటే అవని మైదా తినటం వల్ల నాలుక అతుక్కుపోయింది. మాట్లాడలేని స్థితికి చేరిన అవనిని చూసి అనసూయ నవ్వుని మనసులోనే ఆపుకుంటుంది. అవని మాత్రం నోరు తెరవలేక నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఈ కథలో ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.